అధికారి డిపిఆర్ఓ గారి ఆదేశానుసారం మరి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథి నెల్లుట్ల సుమన్ కళా బృందం మన గ్రామానికి కూడా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎండాకాలం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటారని తెలియజేస్తూ, ఎండాకాలం వచ్చింది అన్నలారా జర జాగ్రత్త ఉండాలి అక్కలారా, 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 ఎండకు పోవద్దు వడదెబ్బ వారిన సావద్దు, ఎండకు పోవద్దు వడదెబ్బ వారిన సావద్దు, ఎండకు పోవద్దు వడదెబ్బ కోటి సావద్దు, ఎండకు పోవద్దు వడదెబ్బ కోటి సావద్దు, ఎండకాలము పండ్లకు పోతే ఏ గిలువ రంగలేవాలే, ఏ గిలువ రంగలేవాలే, ఏ గిలువ రంగలేవాలే, మనలో పూర్తిగా చేసుకొని ఇంత సత్తి పట్టుకొని పోవాలే, ఇంత సత్తి పట్టుకొని పోవాలే, ఇంత సత్తి పట్టుకొని పోవాలే, ఎండల పనులు చేయొద్దు, ఎండల పనులు చేయొద్దు, ఎండల పనులు చేయొద్దు, ఎండల పనులు చేయొద్దు, ఇంటికి రావాలి వచ్చింది అన్నలారా జాగ్రత్త ఉండాలి అన్నలారా, ఎండకాలం వచ్చింది అన్నలారా జర జాగ్రత్త ఉండాలి అన్నలారా, ఎండకు పోవద్దు వడదెబ్బ కోటి సావద్దు, ఎండకు పోవద్దు వడదెబ్బ కోటి సావద్దు, సరసుగా నీళ్ళు తాగాలే వీలైతే మజ్జిగ తాగాలే, 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 చల్లటి కుండల నీళ్లను పోసి, చల్లటి కుండల నీళ్లను పోసి, చల్లటి కుండల నీళ్లను పోసి, చల్లటి కుండల నీళ్లను పోసి, సరసుగా నీళ్ళు తాగకుండా ఉండాలి, ఎండాకాలం వచ్చింది అన్నలారా జర జాగ్రత్త ఉండాలి అన్నలారా, ఎండాకాలం వచ్చింది అన్నలారా జర జాగ్రత్త ఉండాలి అన్నలారా, ఎండకు పోవద్దు వడదెబ్బ కోటి సావద్దు, ఎండకు పోవద్దు వడదెబ్బ కోటి సావద్దు, వడదెబ్బ కోటి సావద్దు, వడదెబ్బ కోటి సావద్దు. కాబట్టి మరి ఇప్పుడు ఎండాకాలం వేసవి కాలంలో మరి మనకు ఉపాధి హామీ పనులు కూడా వస్తాయి గ్రామాలలో. మరి ఆ పనులు పోయేటప్పుడు పొద్దుగాలనే పోయి పొద్దుటి పూటే చల్లబూటే ఎక్కువ పని చేసి మరి 11 గంటలకే ఇల్లుకి చేరుకోవాలి. మళ్ళీ మనకు వ్యవసాయదారులం కాబట్టి మనందరం మళ్ళీ వ్యవసాయ పనులు ఉన్నాయని ఉపాధి హామీ పని చేసి వచ్చి మళ్ళీ ఆపత్తోటి పోయి మరి చెత్త అక్కడున్న దాని పేరుడో పత్తి చేను పత్తి అదో ఏదో చేద్దామని చెప్పి మన సెల్క కదా అని ఎండలో